హలో హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇవాళ టాపిక్ ఏంటంటే మనది జ్యూరిస్ప్రుడెన్స్ కేస్ లాస్. ఈ జ్యూరిస్ప్రుడెన్స్ కేస్ లాస్ ఎందుకు చేస్తున్నామంటే బికాజ్ ఆఫ్ యూజీసీ నెట్ ఆర్ సబ్జెక్ట్స్. ఏం సబ్జెక్ట్? జ్యూరిస్ప్రుడెన్స్. యూజీసీ నెట్లో చాలా ఇంపార్టెన్స్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ అండ్ జ్యూరిస్ప్రుడెన్స్ నుంచి ఆల్మోస్ట్ 8 to 10 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఈ కేస్ లాస్ కూడా మేము చేస్తున్నాం వితౌట్ రిస్క్ తీసుకోకుండా. ఒకవేళ వస్తే ఏంటంటే మనకు మార్క్స్ పోతాయి అన్నట్టు, ఓకేనా? అది ఛాన్సెస్ తీసుకోకుండా జ్యూరిస్ప్రుడెన్స్ కోసం కేస్ లాస్ చేస్తాం. ఓకే, ఇది నేను ఆల్రెడీ వచ్చిన బుక్తోని తీసాను క్వశ్చన్స్, బికాస్ మీ దగ్గర లేకపోవచ్చు ఈ బుక్. ఓకే, చూద్దాం ఫస్ట్. ఓకే, ఇప్పుడు వరకు నాకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. బికాస్ ఏంటంటే వేరే సిరీస్, ఇది కేస్ లాస్ సిరీస్ అయినా ఎంసీక్యూ సిరీస్ అయినా నడుస్తుంది కదా, అలానే మీ సబ్జెక్ట్, మీ యూస్ఫుల్ సబ్జెక్ట్ కూడా రావచ్చు ఇందులోనే. ఓకే, ఆల్మోస్ట్ అన్ని సిలబస్, అన్ని బేరాక్స్ కవర్ చేద్దాం. ఓకే, డైలీ ఒక వీడియో కంపల్సరీ వస్తుంది నాది, చూసుకోండి. కొంచెం ఒకవేళ మీకు ఈ ఆన్సర్స్ చూసిండ్రు కదా, అయితే రాసి ఉంది, లేకపోతే క్వశ్చన్ రాసి డైరెక్ట్ ఆన్సర్ రాసుకొని పెట్టుకోండి. ఒకప్పుడు మీకు ఎగ్జామ్ అప్పుడు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, చలో బేటా స్టార్ట్ చేద్దాం. In which one of the following case has the court applied the doctrine of lifting the will to determine the distinct personality of a corporation? Okay, answer is Salman versus Salman and Co Limited. Okay, answer is 1. Second question చూద్దాం. The Supreme Court of India in A.K. Gopalan versus the States of Madras decided that the expression procedure established by the law in the Article 21 of the Constitution means any procedure prescribed law, irrespective of its reasonableness or otherwise. The decision belongs to the school of ఏకే గోపాలన్లో ఏం చెప్పారు? ప్రజెంట్లీ ఎక్స్ప్రెషన్ ప్రొసీజర్లో ఆర్టికల్ 21 కూడా ఉంది కదా, అది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ లా అని ఉంది. ఇర్రెస్పెక్టివ్గా ఏం చెప్పారు? ఓకే ఓకే పాజిటివిటిజం అప్రోచ్, పాజిటివిస్ట్ అప్రోచ్ గురించి చెప్పారు. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ద పర్సనల్, ఇవి ఎన్ని ఉన్నాయంటే జ్యూరిస్ప్రుడెన్స్ది నా దగ్గర ఆల్మోస్ట్ 14 or 15 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది ఒకసారి చూసుకొని పెట్టుకుంటే అవి యూస్ఫుల్ అవుతుంది అన్నట్టు. ద పర్సన్ ఇన్ ది పొజిషన్, థర్డ్ వన్, ద పర్సన్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ an object has the better title over it against the whole world except the real owner. This principle has been illustrated in which of one of the following case? Okay, Armaria versus Delimera. Okay, fourth one, the first case of a Supreme Court in which it was refused to accept its earlier decision and overruled its own precedents was Bengal Immunity versus Co versus States of Bihar. Fourth one. Fifth one, which one of the following doses does not relate to position? Okay, London Street Co Limited versus LCC. డైరెక్ట్ క్వశ్చన్ రాసుకొని ఆన్సర్స్ రాసి ఇలా చదువుకుంటే కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, మ్యాథ్స్ ది ఫాలోయింగ్ లెక్క కూడా రావచ్చు ఇలాంటి కేసెస్. సిక్స్త్ వన్ చూద్దాం. The treaty of the lifting the will of a corporate personality was evolved in Salman versus Salman.
In which case, in which one of the following cases the jurisprudential basis of the principle to avoid the compensation for the violating the human rights has been laid down by the Supreme Court? Neeli Bhatti Behra versus States of Orissa. Answer is okay. ఈ నెట్ 2009లో వచ్చింది. Neeli Bhatti Behra versus State of Orissa. In which one of the following cases the jurisprudential basis ఇప్పుడు చదివాము నీలి భాటి బెహ్రా వర్సెస్ స్టేట్స్ ఆఫ్ బీహార్. ఇన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెవెంత్ వన్ అయింది. యాక్చువల్లీ మధ్యలో నన్ను పిలుస్తూ ఉంటారు. ఓకే, ఎయిత్ వన్ సెలెక్ట్ ది correct answer using the code given below on the following decision cases about possession. Okay, answer is D 1 and 2. Okay, Corretors versus Green and R versus Hudson. నెట్లో వచ్చింది ఈ క్వశ్చన్స్ చూసుకోండి. ఇక్కడ నేను పేపర్ in which one of the following cases was it observed by the Supreme Court that a precedent should not be ratified or judicial dicta divorced from the social, economical, moral of the age? Bengal Immunity Company Limited versus the States of Bihar. Which? The House of Lords upheld the Attorney General's political discretion in refusing to involve the law enforce of a threatened or criminal offences in deliberate defenses of the act of a parliament in the case of Guritas versus the States of Union of Post Office Workers. The modern doctrine of a binding. ఒక నిమిషం. ఓకే గైస్, స్టార్ట్ చేద్దాం. 11th case చూద్దాం. The modern doctrine of a bindingness of a precedents was the first laid down in a case. Okay, Mertes versus Renault. దీని స్పెల్లింగ్ ఏముంటుందంటే ప్రాపర్గా ఆన్సర్ ఈస్ మెర్హౌస్ వర్సెస్ రెనల్. ఎలా ఉంటుంది అంటే రెనల్ RENNEL. ఓకే, versus Renault.
RENNEL, renal స్పెల్లింగ్. ఇక్కడ పెన్ వర్క్ చేయడం లేదు. Next, 12th question. In which case it was held that a bundle of notes found on the floor of the stop passed into the possession of the finder. Okay, హర్మియానా వర్సెస్ ఈ కేసు ఆల్రెడీ కూడా వచ్చింది. ఆప్షన్ బి ఒకసారి చూసుకోండి. ఆ కేసు ఒకసారి మొత్తం చదువుకొని వెళ్ళండి. బ్రిజేష్ వర్సెస్ Hawkesworth is a popular case on possession. Bridges possession మీద based ఉంది ఆ కేసు. 14th one, we match the list 1 and the list 2 and select the correct answer using the codes given below the list. Okay, ఫస్ట్ వన్ ఇది 4th ఆప్షన్ ఇక్కడ రాసి ఉంది, మీరు చూసుకోండి. ఓకే, చేద్దాం వేరే క్వశ్చన్స్ కూడా. ఇంకా ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఒక ఆన్సర్ 14th వన్ డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫామ్లో రాసుకోండి డైరెక్ట్. ఓకే, దేని మీద బేస్ అయ్యి ఉంది ఈ లిస్ట్. ఈ మ్యాచ్ ది లిస్ట్ 1 and 2 ఎందుకు మీకు చెప్తున్నాను అంటే మీరే చేయండి అని. ఆన్సర్ ఇక్కడ ఉంది సి అని. ఓకే, దానికి ఏం చేయాలి అంటే మీరు కరెక్ట్ ఆప్షన్ డైరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ రాయాలి. దాంతో పక్క దేని మీద రిలేటెడ్ అనేసి, ఇప్పుడు లెజిస్లేషన్ ఉంది కదా, అది దేనికి రిలేటెడ్ అయి ఉంది అనేసి రాసుకోవాలి మీరు. ఓకే, అలా రాస్తేనే మీకు ఆన్సర్ వస్తుంది. వీరేంద్ర కపూర్ వర్సెస్ యూనివర్సిటీ ఆఫ్ జోధ్పూర్ అనేసి వస్తే లెజిస్లేషన్ మీద ఉంది అది కేస్. ఇలా మీరు ఏం చేయాలి, కేసులో రాసి అక్కడ దేని మీద రిలేటెడ్ అనేసి పక్కకి రాసుకోవాలి. ఇంకా జూరిస్ప్రుడెన్స్లో ఆథర్స్ అండ్ బుక్స్ నేమ్స్ కూడా చూద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే కామెంట్లో చెప్పండి. ఓకే, నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలో, ఏం సబ్జెక్ట్ మీద కావాలో అది కూడా చెప్పండి. ఓకే, ఇప్పుడైతే జూరిస్ప్రుడెన్స్ ఉంది. తర్వాత వన్ ఆఫ్ ది మై స్టూడెంట్ సార్ కాన్స్టిట్యూషన్ది చెప్పండి అనేసి, కాన్స్టిట్యూషన్ నెక్స్ట్ వీడియోస్లో కాన్స్టిట్యూషన్ది వస్తాయి. ఓకే, కేస్ లాస్ అయినా ఎంసీక్యూస్ అయినా కాన్స్టిట్యూషన్లో వస్తాయి. మీకు కాన్స్టిట్యూషన్లో చెప్తున్నా కదా, అది మీ దగ్గర బుక్స్ కూడా ఉండొచ్చు. కానీ ఇలా ఏం చేయాలి అంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయినా పాతవి ఉంటాయి కదా, ప్రీవియస్ వచ్చిన లేకపోతే రిపీటెడ్ వచ్చిన టాపిక్ వైజ్గా మీకు ఇక్కడనే దొరుకుతుంది నా ఛానల్ మీద. ఎందుకంటే ఏం చేస్తామంటే మేము అది పర్సనల్గా ప్రిపేర్ చేస్తాం. అది ప్రతి టాపిక్ నుంచి ప్రిపేర్ చేసి క్వశ్చన్స్ మీకు పెడతాం. ఓకే, అలాంటి క్వశ్చన్స్ మళ్ళీ రావచ్చు. లేకపోతే కేస్ లాస్ ఉన్నాయి, చాలా కేస్ లాస్ ఉన్నాయి, అవి కూడా చేద్దాం. ఓకే, జస్ట్ మీకు ఏంటంటే క్వశ్చన్ తెలిసి ఉండాలి, దాన్ని ఏ రిలేటెడ్ అయి ఉంది అనేసి అది తెలిసి ఉండాలి. అలా వస్తే ఏం చేస్తారంటే యూజీసీ నెట్లో మీరు ఎలిమినేట్ చేసి ఆన్సర్ కరెక్ట్గా పెట్టేస్తారు. ఓకే, బై గైస్, టేక్ కేర్.